హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరంగా ఉండే రొయ్యల ఎగురు, బగారా రైస్, బిర్యానీ, చపాతీ, అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను 1 కేజీ దాకా పచ్చి రొయ్యలను అయితే తీసుకున్నానండి. శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్నాక ఘాటు పెట్టుకొని దీంట్లో ఉన్న ఒక నల్లని తీగ పట్టుని తీసేసుకోండి. కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రం చేసుకోండి. ఆ విధంగా కడగడం ద్వారా పచ్చి రొయ్యల్లో ఉన్న నీచు వాసన అనేది తగ్గుద్ది. 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి కలిపేసి ఈ రొయ్యల్ని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ రొయ్యలు ఉన్న గిన్నెని పెట్టేసుకొని ఈ రొయ్యల్ని కాసేపు ఉడికించుకోండి. ఈ రొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉడికించుకోండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అస్సలు మనం నీళ్ళు అనేది వేయలేదు కదా, అయినా కూడా రొయ్యల్లో నుంచి ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిస్తే రొయ్యల్లో ఏమన్నా నీచు వాసన ఏమన్నా ఉంటే తగ్గిపోతుంది. సరే చూడండి, ఈ రొయ్యల్లో వచ్చిన నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రొయ్యల్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేడయ్యాక ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు అనేవి మంచి కలర్లో వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాసేపు వేగిపోయింది కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసి అంతా ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న ఈ స్పైసెస్ని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం 2 మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాలు అనేవి కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఈ టమాటా ప్యూరీ లాగైనా వేసి ఉడికించుకోవచ్చు. టమాటా ముక్కలు వేశాక అంతా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతా ఈ టమాటా ముక్కల్ని కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు, మీరు మీ టేస్ట్ని బట్టి ఉప్పును వేసుకోండి. మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసాక ఒక్కసారి కలిపేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యల్ని వేసేసి ఈ మసాలా పేస్ట్లో అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మీడియం మంట మీద పెట్టేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఈ స్పైసెస్లో ఈ రొయ్యల్ని ఉడికించుకోండి. 1-2 నిమిషాలు మనం ఈ స్పైసెస్లో ఇలా ఉడికించడం ద్వారా ఆ రొయ్యలకి కొద్దిగా మసాలాలన్నీ పట్టి మనం రొయ్యలు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. రొయ్యలు అనేవి 2-3 నిమిషాలు వేగిపోయాయి కదండి. ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళని వేసుకుందాం. మీరు కాస్త చిన్న రొయ్యల్ని తీసుకుంటే మాత్రం ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను కాస్త పెద్ద రొయ్యల్ని తీసుకున్నాను కదండి. 1 గ్లాస్ దాకా అయితే నీళ్ళని వేసుకున్నాను. నీళ్లు వేశాక అంతా ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఉప్పు ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో కొద్దిగా ఉప్పును వేసుకోండి. నీళ్ళు అన్నీ వేసేసాక మీడియం మంట మీద పెట్టి ఉడికించుకుందాం. గ్రేవీ అంతా కాస్త దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను వేసి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఈ రొయ్యల ఇగురు అనేది బగారా రైస్, బిర్యానీ, చపాతీ, రైస్ అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చేసే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి
ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే గుడివాడ వంటల ఎస్జీవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రొయ్యల ఇగురు అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.